ఎపిడమాలజీ అనే వర్డ్ విన్నాను. దానికి మీ ఈ కమ్యూనిటీ మెడిసిన్‌కి ఏంటి సంబంధం ఏమైనా? ఎపిడమాలజీ అంటే ఏంటి అంటే ఎప్పుడు డిసీజ్ వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఓకే. ఇవన్నీ కనిపెట్టడమే ఎపిడమాలజీ. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఒక గ్రూప్ ఆఫ్ ఒక 10 మంది పిల్లలకి డయేరియా వచ్చింది అనుకోండి. ఓకే, 10 మంది పిల్లలకి డయేరియా వచ్చినప్పుడు వాళ్ళు కామన్గా ఎక్స్పోజ్ అయిన ప్లేసెస్ ఏంటి, కామన్గా తిరిగిన ప్లేసెస్ ఏంటి, కామన్గా తిన్నవేంటి, ఓకే. అవన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ మూలన ఈ యొక్క బావి నుంచి కానీ లేకపోతే ఈ యొక్క బోరు నుంచి కానీ వాటర్ తాగుతున్నారు, ఆ వాటర్ తాగిన పిల్లలకే ఇవన్నీ వచ్చాయి అని నిర్ధారణలోకి వస్తే అప్పుడు ఓకే సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఇది అని చెప్పి తీసేస్తాం. దీని గురించి ఒక ఫేమస్ స్టోరీ ఒకటి ఉంది. జాన్ స్నో అని చెప్పి ఒక ఎపిడమాలజిస్ట్, ఫాదర్ ఆఫ్ ఎపిడమాలజీ అంటారు. సో అతనికి 18th సెంచరీ టైంలో బార్డిలా స్ట్రీట్లో చాలామంది వ్యక్తులకి కొలరా వచ్చింది. సో అందరూ చాలా చాలా థింగ్స్ చెప్తున్నారు, లైక్ ఎందుకు వచ్చింది వాళ్ళ రీజన్స్లో చెప్తున్నారు. కానీ జాన్ స్నో అనే వ్యక్తి మాత్రమే లేదు అక్కడున్న ట్యాప్ వాటర్ ద్వారానే ఇది వస్తుంది అని చెప్పాడు. కానీ అది ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోయేసరికి అప్పుడు అతను ఏం చేశాడంటే ఆ పైప్ హ్యాండిల్ తీసేయడం ద్వారా ఏంటి ఎవరు ఆ పైప్ కొట్టుకోలేకపోయారు. దాంతో చివరికి అక్కడ కొలరా తగ్గిపోయింది. సో ఈ రకంగా అతను డిసీజ్ని స్టాప్ చేశాడు.